పీసీఓడి లక్షణాలు, వాటిని మనము ఎలాగా డయాగ్నోస్ చేయాలి అనే విషయం మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పీసీఓడి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, వీళ్ళు మోస్ట్ కామన్గా మనకి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం లేదు నెలలో 2-3 సార్లు పీరియడ్స్ వస్తున్నాయి, బ్లీడింగ్ బాగా అవుతుంది, లేకపోతే బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుంది అనే సిమ్టమ్స్ తోటి ఎక్కువగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా బరువు పెరగడము, తర్వాత చిన్ పైన హెయిర్ వస్తుంది, తర్వాత మెడ చుట్టూ నల్లగా మారుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ తోటి వీళ్ళు ప్రజెంట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మనకి మేల్ టైప్ ఆఫ్ బాల్డ్నెస్ అంటే ఫోర్ హెడ్ మీద హెయిర్ ఎక్కువగా లాస్ అవ్వడము, మొహం నిండా పింపుల్స్ రావడము, స్కిన్ అంతా థిక్గా అయిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ తోటి వీళ్ళు ప్రజెంట్ అయ్యేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము ఎలాగా ఐడెంటిఫై చేయాలి? పీసీఓడి అనేది ఒక మెటబాలిక్ సిండ్రోమ్. సో దీన్ని మనం యూజువల్గా స్కాన్ ద్వారా గమనించవచ్చు. అంటే స్కాన్ చేస్తే అండాశయాల్లో అండాలు రిలీజ్ అవ్వకుండా మల్టిపుల్ ఫాలికిల్స్, అంటే ఒక్కొక్క ఓవరీలో 20 కంటే ఎక్కువ ఫాలికిల్స్ స్కాన్ చేయడం ద్వారా మనకి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనము పీసీఓ మార్ఫాలజీ అంటాము. అంతేకాకుండా ఓవరీ సైజ్, వాల్యూమ్ పెరిగిపోతుంది. దే ఆర్ మోర్ దాన్ 10 ml. 10 ml కంటే ఎక్కువ వాల్యూము ఓవరీస్లో మనకి స్కాన్ చేసినప్పుడు కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళలో కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికోసం మనము ఓజీటీటీ అనే ఒక టెస్ట్ ద్వారా ఈ ఇంటాలరెన్స్ ఉందా లేదా అనే విషయం కూడా మనము కనిపెట్టవచ్చు. అంటే ఈ ఓజీటీటీని ఎలా చేస్తారు అంటే, మనం పరిగడుపునే హాస్పిటల్కి వెళ్తే అక్కడ బ్లడ్ శాంపుల్ ఒకటి తీసుకుంటారు. దాని తర్వాత వాటర్లో గ్లూకోజ్ కలిపి తాగిన తర్వాత ప్రతి గంటకి 2 శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఈ వాల్యూస్ ఉండాల్సిన రేంజ్లో ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మనకి కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ ఉందా లేదా అనే విషయం మనకి ఈజీగా తెలుస్తుంది. అంతేకాకుండా బ్లడ్లో ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ పైన చెప్పిన ఈ బ్లడ్ టెస్ట్లు, స్కాన్ వల్ల మనకి నార్మల్గా పీసీఓడి ఉందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు.